నమస్కారం. ఈరోజు మనం అరుణాచల శివుని మహిమలను గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచల పర్వతం స్వయంగా ఆ పరమశివుని రూపంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మకు మరియు విష్ణువుకు మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చింది. అప్పుడు పరమశివుడు ఒక అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నికి మొదలు ముగింపు తెలుసుకోలేక విష్ణువు వరాహ రూపంలో క్రిందికి వెళ్ళాడు. బ్రహ్మ హంసగా పైకి ఎగిరాడు. కానీ ఎవరు ఆ అగ్నికి అంతం కనుగొనలేకపోయారు. అదే అగ్ని రూపం ఈరోజు అరుణాచలంగా వెలసింది. అరుణాచల పర్వతాన్ని దర్శించడం అంటే స్వయంగా శివుడిని దర్శించినట్లే అని భక్తులు నమ్ముతారు. ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ చాలా పవిత్రమైనది. ఈ పర్వతం చుట్టూ తిరిగితే పాపాలు పోయి మనసుకు ప్రశాంతత కలుగుతుందని విశ్వసిస్తారు. అరుణాచల శివుని స్మరణ మాత్రమే కూడా మనలోని అహంకారాన్ని కరిగిస్తుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. అందుకే అరుణాచల శివ అరుణాచల శివ అని జపిస్తే మన జీవితంలో మార్పు తప్పదు. మనందరికీ ఆ అరుణాచల శివుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.